ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. శ్రీకాకుళం జిల్లాలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. గత యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగాను పనిచేశారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఆమె తిరిగి యాక్టివ్ అయ్యారని, వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. అంతేకాదు, బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో వచ్చే ఎన్నికల్లో సిక్కోలు ఎంపీగా బరిలో దింపుతారనే చర్చ సైతం జరుగుతోందా? ఇదే జరిగితే ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ ఖాయమా? రాజకీయాల్లో మహిళా నేతలు ఎందరో సక్సెస్ అయ్యారు. కొందరు నేతలు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. మరికొందరు రాష్ట్రపతితో పాటు ఎన్నో పదవులు దక్కించుకున్నారు. ఈ కోవకే వస్తారు మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి. ఆమె దివంగత నేత ఎర్రన్నాయుడును ఓడించిన ఘనత దక్కించుకున్నారు. అయితే ఒక్కసారి ఎంత స్పీడ్గా ఎదిగారో అంతే తొందరగా తెరమరుగయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి కృపారాణి డీసీసీ అధ్యక్షురాలిగా పొలిటికల్ లైఫ్ ను ప్రారంభించారు. ఆ తర్వాత పార్లమెంటు సభ్యురాలిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. 4 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగే డాక్టర్ కిల్లి కృపారాణి వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకునే నైజాన్ని సొంతం చేసుకున్నారు. అయితే 2019లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించిన కిల్లి కృపారాణికి ఎన్నికల్లో పోటీ చేయకుండా జగన్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చినా శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షురాలిగా మాత్రమే పరిమితం చేశారు. అంతేకాదు, మాజీ కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసిన కిల్లీకి వైసీపీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. అయితే వచ్చే ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే శ్రీకాకుళం ఎంపీ సీటును 1996 నుంచి పరిశీలిస్తే గత 33 ఏళ్లలో కేవలం 5 ఏళ్లు తప్ప మిగిలిన 28 ఏళ్లు వెలమ సామాజిక వర్గం నేతలకే దక్కింది. అందులో కింజారపు ఫ్యామిలీ నుంచే 2 నేతలు ప్రాతినిధ్యం వహించారు. దివంగత ఎర్రన్నాయుడు 13 ఏళ్లు ఎంపీగా ఉండగా, రామ్మోహన్ నాయుడు 15 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నారు. ఈ 2 కేంద్ర మంత్రులుగా కూడా పనిచేశారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కింజారపు ఫ్యామిలీకి షాక్ ఇచ్చేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో ఫ్యాన్ పార్టీ వరుసగా 3 ఎన్నికల్లో పోటీ చేస్తే శ్రీకాకుళం ఎంపీ సీటులో హ్యాట్రిక్ ఓటమి ఎదురైంది. గెలుపు కోసం వైసీపీ చెయ్యని ప్రయోగాలు లేవు. వివిధ సామాజిక వర్గాలను మార్చి ప్రతిసారి కొత్త అభ్యర్థులను తీసుకువచ్చి టికెట్లు ఇచ్చి పోటీకి పెట్టారు. కానీ విజయం మాత్రం ఫ్యాన్ పార్టీకి దక్కలేదు. కానీ ఈసారి వైసీపీ ఒక సెంటిమెంట్తో సిక్కోలు ఎంపీ సీటును గెలుచుకోవాలని చూస్తుందని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎంపీ సీటు దశాబ్దాలుగా ఒకే సామాజిక వర్గానికి దక్కుతోంది. దీంతో బలమైన మరో సామాజిక వర్గంలో అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. దానిని ఈసారి ఉపయోగించుకుని ఎంపీ సీటు గెలుచుకోవాలని వైసీపీ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో సామాజిక వర్గాల పరంగా చూస్తే కళింగులు భారీ సంఖ్యలో ఉన్నారు. గతంలో వారి నుంచే ఎక్కువగా ఎంపీలు అయ్యేవారు. దశాబ్దాల తర్వాత మళ్లీ తమకు ఎంపీ సీటు దక్కాలని ఆ సామాజిక వర్గ నేతలు బలంగా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 2029లో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని నిలబెట్టే ఆలోచనలో వైసీపీ ఉందని తెలుస్తుంది. ఆమె లక్కీ హ్యాండ్ అని కూడా ఆ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే 2009లో కింజారపు ఎర్రన్నాయుడిని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కిల్లి కృపారాణి ఓడించారు. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వంలో ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. దీంతో 2029లో రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తే ఆయనను ఓడించేందుకు కృపారాణి సరైన అభ్యర్థి అని వైసీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కిల్లి కృపారాణి కాంగ్రెస్ లో ఉన్నారు. ఆమె త్వరలో వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతుంది. అదే నిజమైతే మహిళా అభ్యర్థి సెంటిమెంట్, బలమైన సామాజిక దన్ను వంటి అనుకూలతలతో ఈసారి సిక్కోలు ఎంపీ సీటు గెలుపుపై వైసీపీ భారీ ఆశలు పెట్టుకుందని ప్రచారం సాగుతుంది. మొత్తం మీద కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి సిక్కోలు వైసీపీ నేతలు టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తుంది.
త్వరలోనే ఆమె వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతుంది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కృపారాణి పోటీలోకి దిగితే కింజారపు కుటుంబానికి ఇబ్బందేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తంగా రానున్న సిక్కోలు రాజకీయాలు హాట్ గా మారే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు.